పని చేయాలని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని కోసం మనము కొంచెమైన పరిగెత్తే వారిగా ఉండాలి. దేవుడు మనలో ఆరోగ్యం ఇచ్చినంతకాలము, నడవగలిగిన ఓపుకున్నంతకాలము దేవుని కోసం నడిచి రావాలి మందిరానికి. దేవుడు ఇచ్చిన ఓపుకున్నంతకాలం ప్రభు పనిలో చప్పట్లు కొడుతూ మన స్వరాన్ని దేవునికి ఉపయోగించాలి, మన బలాన్ని దేవునికి ఉపయోగించాలి. అప్పుడు ప్రియులారా మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. ఈ భక్తుడు అంటున్నాడు, నీ ఆవరణము చూడవలన నా ప్రాణం ఎంతో ఆశ. దేవుని సన్నిధిని చూడాలనే ఆశ మనలో ఉండాలి ప్రియులారా. ఆశ లేకపోతే, ఆసక్తి లేకపోతే ప్రియులారా, ఫర్ ఎగ్జాంపుల్ ఆసక్తి లేనటువంటి ఆ కుర్రోడిని, స్టూడెంట్ని మరి ఉపాధ్యాయుడు చదివించలేడు బలవంతంగా, లేకపోతే పేరెంట్స్ కూడా చదివించలేరు బలవంతంగా. ఏం ఆసక్తిగానే ఉందనుకోండి, వాళ్ళు మనం చెప్పకుండానే బుక్ తీసి చదివించుకుంటాడు. ఆసక్తి ఉందనుకోండి ప్రియులారా, అన్నింటిలో ముందుంటున్నాడు చదువు విషయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, బిడ్డలు ఏం చేస్తూ ఉంటారంటే ప్రియులారా, దేని మీద ఆసక్తి ఉందో మనకు కనబడిపోతుంటుంది. ఆటల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొంతమంది ప్రియులు ఎక్కువ చదువుకోవడానికి ఆసక్తి చూపెడుతుంటారు. కొంతమంది మంచి పాటలు పాడే ఆసక్తి ఉంటారు. కొంతమంది ప్రియులారా కొన్ని మంచి ప్రియులారా, ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన ఆసక్తి, మన ఆశ ప్రియులారా, దేవునిని చూడాలని ఆశ మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవునికి స్తోత్రం. ఏంటంటే జీవము గల దేవుని దర్శించడానికి. అమ్మా, ఏ దేవుడు అంటే ఈయన జీవము గల దేవుడు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలేస్తుంది. జీవము గల దేవుణ్ణి చూడడానికి ప్రియులారా ఈ రోజున హృదయము సంతోషపడాలి, శరీరము హృదయము ఆనందంతో కేకలేస్తుందంటే ఈ భక్తుడు దేవుని యొక్క సన్నిధిని. జీవము గల దేవుడు అయినా, ఏ దేవుడు అంటే మనం నమ్ముకున్న దేవుడు అయినా జీవము కలిగిన దేవుడు. ఆయన మాట్లాడినవాడు కాదు, ఆయన చూసే దేవుడు. ఆయన స్వరాన్ని వినిపించి నీతో మాట్లాడగలిగిన దేవుడు. నువ్వు పిలిస్తే నీ దగ్గరికి వస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణము, నా యొక్క హృదయము, నా యొక్క శరీరం ఆనందంతో దేవుడి సన్నిధికి వస్తుందంటే. దేవుడి సన్నిధికి ఎలా రావాలంటే అండి, ఎవరో బలవంతం చేస్తారని కాదు, పాస్టర్ గారు రాకపోతే బాధపడతారని కాదు. ఎలాగంటే అండి, ఆనందంతో దేవుడి దగ్గర రావాలి. అమ్మ, ఏం రావాలండి? ఆనందంతో, హృదయపూర్వకంగా రావాలి దేవుడి దగ్గరికి. హృదయం నిండా సంతోషంతో జీవము గల దేవుని దర్శించడానికి ప్రియులారా మనం పరుగు పెట్టుకుని రావాలి. ఎందుకంటే ఆయన చూసే దేవుడు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆయన ప్రియులారా, ఆయన కదులుతాడైనా, ఆయన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన చూస్తాడు. కాబట్టి ఎక్కడ మనం ఏం చేస్తున్నామో కూడా దేవుడు ఆయన గమనిస్తాడు. ఈరోజు మందిరం ఎగ్గొట్టేసి ప్రియులారా ఎవరు ఏం చేస్తున్నారో ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ప్రియులారా ఎంతమంది తిరుగుతున్నారు కూడా దేవుడు చూస్తాడు. నా ప్రియ దేవుడి సంగమా, ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయము, శరీరము ఆనందంతో దేవుడి దగ్గర రావాలంట. ఎలా రావాలండి? ఆనందంగా రావాలి, ఆసక్తితో రావాలి. ఆసక్తి లేకపోతే దేవుని మాట ప్రియులారా ఏంటంటే, కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా నిద్రపోతూ ఉంటారు. కొన్ని చోట్ల మీరు కాదు ప్రియులారా, కొంతమంది ఉన్నారు బయట. దేవుడు మాట చెప్తుంటే కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటారు. టీచర్ గారు పాఠం చెప్తుంటే కొంతమంది పిల్లలు నిద్రపోతుంటారు. ఎందుకని? వాళ్ళ హృదయంలో ఆసక్తి లేదు కాబట్టి. ఏంటండి, ఆ హృదయంలో ఆసక్తి లేని వాళ్ళు ఏం చేస్తుంటారు? ఎక్కదు బుర్రకి, ఎంతసార్లు చెప్పినా ఎక్కదు. కాబట్టి ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఏమొస్తుంది? కుడుకుపాట్లు వస్తుంటాయి. హృదయముతో ప్రియులారా, ఆత్మ శరీరములతో, ప్రాణాత్మ దేహములతో దేవునిని స్తుతించేవారుగా ఉంటే ప్రియులారా దేవుని మాట మనకి ఎంతో సంతోషంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అందుకే తర్వాత అన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునందే పిచ్చుకలకు నివాసం దొరుకును. హల్లెలూయా. దేవుని బలిపీఠమునందు ఏం దొరుకుతుంది అంటండి? పిచ్చుకలకు నివాసము. దేవునికి స్తోత్రం. తర్వాత అంటున్నాడు, పిల్లల పెట్టుటకు వానకోవులకు
ఊటి స్థలం దొరికి అంటే దేవుని సన్నిధి అంత గొప్పది. ప్రియులరా, పిచ్చుకు లాంటి అంటే పిచ్చుక అనగా దేనికి సాదృశ్యం? ఒంటరైనటువంటి వ్యక్తి. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును అని వాక్యం మాట్లాడుతున్నాడు. ఎవరు లేకపోయినా దేవుని యొద్ద నీకు ఒక స్థలం ఉంటుంది. నీ బంధువులు విడిచిపెట్టినా, నీ స్నేహితులు విడిచిపెట్టినా, పిచ్చుకులాగా ఒంటరి పిచ్చుకులాగా నువ్వు ఉన్నట్లయితే నా దేవుని బలిపీఠం యొద్ద నీకు నివాసం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు రీతిగా పాట రాశాడు, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలవా, నా యేసయ్యా నా బలవా, నాది నా ప్రార్థన ఆలకించుమా, నాది నా ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఎడగాని బాణములు, చేయుచున్న గాయములు, అపవాది కోరలు కోరుతున్న ప్రాణములు, అపవాది కోరలు కోరుతున్న ప్రాణములు. నీ బలిపీఠము నుండి నాకు తోడునీయుమా, నీ బలిపీఠము నుండి నాకు తోడునీయుమా. ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకలాగా ఎవరు సహాయం లేకుండా ఏ విధమైనటువంటి నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నా సరే నా దేవుని బలిపీఠం వద్ద, నా దేవుని మందిరము యొద్ద నీకు ఒక నివాస స్థలం దొరుకుతుంది. నా దేవుని యొద్ద నీకు సహాయం దొరుకుతుంది. ఈరోజు సహాయం చేసేవారు ఎవరు లేరని నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, నాకెవరు సపోర్ట్ చేసేవారు లేరని, నన్ను ప్రోత్సహించేవారు లేరని ఒకవేళ కృంగిపోతున్నావేమో, నా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బలిపీఠం యొద్ద, నా దేవుని బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసము దొరుకును, పిల్లల పెట్టుటకు వాన కోవిలకు ఊటు స్థలం దొరుకుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడు ఆయన పిచ్చుకలకు నివాసం కలుగజేసిన దేవుడు, వాటికంటే శ్రేష్ఠులైన మనకును దేవుడు ఆయన తగిన సహాయము చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు 4వ వచనంలో, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యం నిన్ను స్తుతిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నివసించేవారు ధన్యులు అంటున్నాడు. 10వ వచనంలోకి వెళ్ళిపోతే ప్రియులారా, మరొక మాట చెబుతున్నాను, నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ప్రియులారా, వారం రోజులు లోకంలో పనులు చక్కబెట్టుకుంటూ లోకంలో ప్రియులారా దినములన్నీ గడుపుతున్నారు. దేవునికి ఇవ్వాల్సిన ఒక్క రోజు మాత్రం ఏం చేస్తారంటే ఆ రోజే పని చేస్తారు. ఈ 6 రోజులు వ్యర్థంగా గడిపేస్తున్నారు. కొంతమంది ఖాళీగా తిరిగి వాళ్ళు ఉన్నారు. వారం రోజులు ఆదివారం మాత్రం కావాలని ఆ రోజే పనెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మీరు కాదు, మీరు అందరూ మంచోళ్ళు, మీ గురించి నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి దినము ఆదివారం, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము ఆదివారం. ప్రియులారా, ఈరోజు మరి ప్రభువుకి నువ్వు సమయాన్ని ఇస్తున్నావా? దేవుని సమయాన్ని కూడా దొంగిలించేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమభాగం దొంగిలించేస్తారు చాలా మంది. దేవునికి ఇవ్వాల్సిన రోజులో ప్రియులారా సమయాన్ని కూడా దొంగిలించేస్తూ ఉంటారు.
దేవుని బలిపీఠం యొక్క ప్రియుల అర్పణను దొంగిలించేస్తారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమయాన్ని కూడా దొంగిలించేస్తారు. మరి ఈరోజు నీవెలాగున్నావు? వాక్యాన్ని ఉంటున్నా నీవు మరి దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నావా? అది కూడా నువ్వు తీసుకుని లోపల దిగుతున్నావా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటండి. హల్లెలూయా. మరి ఎంత శ్రేష్టమైన దినము ఎందుకు పోగొట్టుకోవాలి? రేపు పొద్దున ప్రియులరా, అందరూ ఏటల కాలం సజీవంగా బ్రతకలేరు. ఒకానొక రోజు మరణం సంభవిస్తుంది. మరణించిన తర్వాత దేవుని తీర్పు పీఠం దగ్గరికి వెళ్తాం. దేవుని తీర్పు సింహాసనం మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు లెక్కలో విప్పుతాడు. ప్రియులరా, వేరొక గ్రంథాన్ని విప్పినప్పుడు మన లెక్క, మన భక్తి ఏంటనేది దేవుని గ్రంథంలో రాయబడుతుంది. అప్పుడు అడుగుతాడు ఆయన, దేవుని సన్నిధిలో ఎన్ని ఆదివారాలు మారకుండా వెళ్ళావు? దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు? నీ ఇంట్లో ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నావు? రోజుకి ఎన్ని గంటలు దేవుడితో సమయాన్ని గడుపుతున్నావు? దేవుని యొక్క సహవాసం నీకు ఎంత ఉంటుంది అనేది దేవుడు అడుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.